తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి బాలకృష్ణ. తెలంగాణ ముఖ్యమంత్రిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు. మర్యాదపూర్వకంగానే బాలకృష్ణ రేవంత్ రెడ్డిని కలిసినట్టు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలకృష్ణ ఆయన్ను కలవడం ఇది రెండోసారి. సినిమా షూటింగ్ల తర్వాత ఏపీలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బాలకృష్ణ బిజీ షెడ్యూల్స్లో సైతం ఆయన్ను రెండోసారి కలవడం జరిగింది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీయే అంటున్నప్పటికీ బాలకృష్ణ గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రిని ఇలా పదే పదే కలిసిన సందర్భం అయితే లేదు. అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత బాలకృష్ణ మరోసారి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. సినీ పరిశ్రమపై రేవంత్ తీసుకునే అభిప్రాయాలు, నిర్ణయాలపై చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ఏపీ రాజకీయాలపైన వారిద్దరూ కొద్దిసేపు చర్చించుకున్నారని తెలిసింది. దీంతోపాటు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై కూడా వీరిద్దరూ మధ్య ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తుంది. అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో లేని సందర్భంలో బాలకృష్ణ రేవంత్ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది. అయితే బాలకృష్ణ యాక్టివ్ టీడీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ రాజకీయాలకు దూరంగానే ఉంటూ ఉంటారు. రాజకీయ ఎత్తుగడలు, పొలిటికల్ స్ట్రాటజీస్కి దూరంగా ఉండే బాలకృష్ణ పదే పదే రేవంత్ను కలవడం అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులకి అనేక ప్రశ్నలకి తావిస్తున్నట్టు తెలుస్తుంది.